నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రశ్న రావణ్ గారిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. జడ శ్రవణ్ గారు ఆయనకి బెయిల్ ఇప్పించడం కూడా జరిగింది. అలాగే సర్పవరం నుంచి కూడా మరోసారి అరెస్ట్ చేయడాలు కూడా జరిగాయన్నమాట. మరి ఆయన జైలుకి అంకితం చేస్తారా అన్నట్టుగా కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అయితే జైలుకే అంకితం చేయరండి. అతనికి బెయిల్ వస్తది. బెయిల్ అంటే అంత తొందరగా రాదు. ఎందుకంటే అతని మీద చాలా కేసులున్నాయి. చాలా కేసులు ఒకవేళ ఈ స్టేషన్‌లో ఈ కేసు నిమిత్తం నీకు బెయిల్ వచ్చినా సరే, వేరే స్టేషన్‌కి వేరే కేసుంది. రకరకాల కేసులున్నాయి. ఈ స్టేషన్‌లన్నీ తిరిగేటప్పటికి ఆడి జబ్బు మొత్తం గట్టేస్తది. అతన్ని అరెస్ట్ చేయటం అయితే నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. అంటే ఎందుకంటే ఆయనని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్తున్నారు కదా! అంటే రాత్రికి రావడం, అది కూడా నెంబర్ ప్లేట్ టీఎస్ నెంబర్ ప్లేట్ పెట్టుకొని రావడం, మఫ్టీలో రావడం ఇవన్నీ కూడా అక్రమంగా జరిగినవే అని చెప్పేసి అని అంటున్నారు. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అక్రమంగా రావటం కాదండి. అది ఎలాగంటే అక్రమంగా రావటం అంటే ఒక వేరే రాష్ట్రంలో అంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారమే తెలంగాణ పోలీసుల సహకారంతోనే వాళ్ళకి నివేదిక ఇచ్చిన తర్వాతే ప్రశ్న రావణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అయితే నీకు ప్రశ్నించే హక్కు ఉందమ్మా, నేను తప్పులేదు. ఎవరినైనా నిలదీసే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. భారతదేశ పౌరుడిగా రాజ్యాంగం నీకు కల్పించిన హక్కు అది. అయితే ఆ హక్కుని నువ్వు చేతిలో పెట్టుకుని అదేదో పెద్ద ఆయుధం నీకు ఇచ్చేసినట్టు నిన్ను ఎవరినైనా తిట్టొచ్చన్న హక్కు అయితే నీకు ఎక్కడా లేదు. ఈ నలుగురిని ఇబ్బంది పెట్టే హక్కు నీకు లేదు. 10 మందిని నడి రోడ్డు మీద నిలబెట్టే హక్కు నీకు లేదు. రాజ్యాంగం నీకు ప్రశ్నించే హక్కు ఇవ్వచ్చు. కానీ ఏంటంటే వ్యక్తిగతంగా దూషించే హక్కు నీకు ఇవ్వాల. దానికోసం నా కొడకల్లారా నీ అయ్యా లేకపోతే ఒరే బే అని చంద్రబాబు నాయుడు గారిని, నా కొడకల్లారా అని పదే పదే పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళ స్థాయికంటూ ఒక గుర్తింపు ఉందమ్మా. నువ్వు రోడ్డు మీద వెళ్ళేవాడు కాదు. నీకొక గుర్తింపు కొంతవరకు ఈ 2 సంవత్సరాల నుంచి నీ వెనకాల పెంచి పోషించే ఒక కుక్క ఉంటే దాన్ని అడ్డు పెట్టేసుకుని నువ్వు ఎలా సంపాదిస్తున్నావు ప్రత్యేకంగా చెప్పనవసరంలే. నువ్వు ఎవరెవరి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నావు అది ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే. కానీ అది పక్కన పెట్టి నీకేదో ప్రశ్నించే హక్కు ఉంది కదా అన్న ఉద్దేశంతో నువ్వు వ్యక్తిగతంగా అటు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని నువ్వు వ్యక్తిగతంగా పదే పదే నువ్వు దూషించే కార్యక్రమం అంటే నీకు అక్కడ వేదిక నీకు సరైనది కాకపోయినా సరే ఒక క్రైస్తవ మత ప్రచార సభలో కూడా నువ్వు వ్యక్తిగతంగా రాజకీయాలు తీసుకొచ్చి దూషిస్తున్నావు అంటే నిన్ను ఏ టైప్ మనిషో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటి వాడికి మాత్రం అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఫుల్గా కుమ్మితే మరుసటిసారి ఎవడో కూడా ఏ ఎదవైనా సరే ఇలాగ వ్యక్తిగతంగా దూషించే హక్కు చేతులారా తీసుకోవడం అనేది నా అభిప్రాయం. దానివల్ల ఏంటంటే నువ్వు నాలుగు ప్రశ్నించమ్మా తప్పలేదు. కానీ ఏంటంటే నువ్వు వ్యక్తిగతంగా నా కొడకలారి ఇటువంటి బూతులు మాట్లాడి అటువంటి వాళ్ళ స్థాయిని కూడా తెలుసుకోకుండా మాట్లాడావంటే నీకు సరి అయిన ట్రీట్మెంట్ నీకు 4 స్టేషన్లోనూ ఫుల్గా తిప్పి ఫుల్గా కుమ్మితే మరుసటిసారి ఇంకెవడో అలా వాగడనేది నా అభిప్రాయం. అలాగే చేయాలి అందరికీ అనేది నా అభిలాష కూడా. ప్రశ్న రావణ్ ను అరెస్ట్ చేయడం జరిగింది. జడ శ్రావణ్ గారు ఆయనని రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అండ్ రిలీజ్ చేసేందుకు బెయిల్ తీసుకొని రావడం కూడా జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరోసారి సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు మరోసారి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విధంగా పలుమార్లు అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారా? ప్రాసెస్ అంతా కూడా కరెక్టే అంటారా? చూడండి, తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదు కాబట్టి సో ఆయన తప్పు ఉందా లేదా అనేది చట్టం నిర్ణయిస్తుంది. సో ఏంటంటే నాకు బాగా అబ్జర్వేషన్ ఏంటంటే ప్రశ్న అనే వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ప్రతి విషయం కూడా ప్రశ్నిస్తుంటాడు. కానీ కొన్నిసార్లు అంటే ఒక్కటే పార్టీకి టార్గెట్ చేసినట్టు కూడా కొన్నిసార్లు మాడుతుంటాడు. సో ఎటికల్గా అయితే తను మంచి చేస్తే మంచి అభినందిస్తాం, చెడు చేస్తే ఆటోమేటిక్గా ప్రశ్నిస్తాం కాబట్టి సో తను ఏ రకంగా అరెస్ట్ చేశారు అనేది పాయింట్ కావాలి మెయిన్గా. సో ఏమైనా నోటీస్ ఇచ్చారా? నోటీస్ అయితే ఇవ్వాలని కనిపిస్తలేదు. సో ఏదైనా ఫ్యామిలీస్ ఉంటే ఎవరికైనా కూడా కాబట్టి సో ఫ్యామిలీస్కి ఏ రకంగా ట్రీట్ చేయాలో అదే రకంగా ట్రీట్ చేయాలి. అదేవిధంగా కేవీఆర్ అని ఒక ఆయన కూడా చూసాము, తను కూడా వచ్చి తీసుకెళ్లారు అలా ఫ్యామిలీకి ఇంటిమేషన్ లేకుండా. సో అట్లా అది ఏంటంటే రీసెంట్గా ఒక విషయం చెప్తాను. అంకెం రావాలని ఒక అబ్బాయి, తెలంగాణ అబ్బాయి ఆంధ్రప్రదేశ్లో చనిపోయాడు. సో వాళ్ళ పేరెంట్స్ పోయి ఆంధ్ర పోలీసులు అడుగుతున్నారు, మా అబ్బాయి బాడీని మాకు అప్పగించాడని. ఇంచుమించు నెల అవుతుంది, ఇప్పటివరకు బాడీ ఇవ్వలేరు. సో వాటి మీద ఎంత ఇంట్రెస్ట్ లేని పోలీసులు చిన్న ఎవడో ఏదో అన్నడాన్ని వచ్చి పిఠాపురంకి వచ్చి తెలంగాణ వ్యక్తిని తీసుకోవడం అనేది కొద్దిగా నవ్వొస్తుంది. అంటే నిజాయితీగా జరిగే పనులు చేస్తే బాగుంటుంది. సో నాకైతే ఎటికల్గా అయితే తప్పు చేసిన వాడికి శిక్ష అనేది తప్పదండి. నాకైతే పర్సనల్గా రావణ్ అనే వ్యక్తి కొన్నిసార్లు మంచిగా మాట్లాడతారు, కొన్నిసార్లు చెడుగా మాట్లాడతారు కాబట్టి సో తను ఏ రకంగా శిక్ష కేసు పెట్టారనే తెలియదు కాబట్టి సో తెలుసుకుని మాట్లాడుతూ బాగుంటుంది. అంటే ఆయన మత విద్వాంసాలు రేపుతున్నారు అన్నట్టుగా బయట ప్రచారం అయితే జరుగుతుంది. మరి నిజంగానే ఆయన మాటలు మత విద్వాంసం అనేది సృష్టిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుందా మీకేమైనా? ఆయన అయితే వాస్తవానికి అయితే బీజేపీని అయితే బాగా టార్గెట్ చేస్తుంటాడు ఎప్పుడు చూసినా.
సో మేబీ ఆ రకంగా కొంతమంది కనిపించుండొచ్చు కానీ సో నాకైతే కొన్ని వీడియోస్ అయితే చాలా అద్భుతంగా కొన్ని ప్రశ్నిస్తాయి, ఎవరు తెలియని విషయాలు కూడా తను తీసుకురావడం చాలా బాగా అనిపిస్తుంది. సో ఎవరండి మనిషి అయిన తర్వాత మంచి ఉంటుంది చెడు ఉంటుంది కాబట్టి, సో చెడు ఎక్కువ గ్రాస్పింగ్ ఉంటుంది కాబట్టి సో చెడుకి వెళ్ళకుండా మంచి మీద పోరాటం చేస్తే బాగుంటుంది. కానీ నాకైతే చెప్తానండి, తెలంగాణలో జర్నలిస్టులు ఎవరైనా సరే దయచేసి మంచి విషయాలు మాట్లాడి మంచి విషయాలు చెప్పండి. సో నాకైతే చూస్తున్న కేవీఆర్ని కానీ ఇప్పుడు రావణ్ కానీ సో పోలీసులు వచ్చి మన మధ్యరాత్రిలో తీసుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. నోటీసులు ఇవ్వండి, సో నోటీసులు ఇచ్చి వార్నింగ్ ఇచ్చి చేయడం అనేది మంచి పద్ధతి. సడన్గా వచ్చి చెప్పపట్టకుండా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అనిపించింది. నమస్తే అండి. నమస్తే. ప్రశ్న రావణ్ని అర్ధరాత్రిగా సడన్ లో తెలంగాణలో ఉన్న పర్సన్ ని ఏపీ నుంచి వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడం అండ్ ఇంకొకటి మత విద్వాంసాలు ఆయన రేపుతున్నాడు అన్నట్టుగా ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంది కూడా ప్రచారం కూడా దాని ద్వారా నడుస్తుంది. మరి దానిపైన మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం? అలాంటి వాడిని పట్టుకోపోవడం కరెక్ట్. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదు. వాళ్ళు పట్టుకపోరు. ఆడ విడిగా మాట్లాడుతూనే ఉంటాడు, అడ్డోలే మాట్లాడుతూనే ఉంటాడు. అది దేవుని మీద వేస్తుంటాడు, ఇందులో మీద టార్గెట్ చేసిండు. ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాడిని అడ్డోలే మాట్లాడిన వాడిని మాత్రం పట్టుకోపోవడం అయితే 100% కరెక్ట్. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ఏం చేయలేదు, వాని దగ్గర కూడా పోలేదు, అది వేస్ట్. వాళ్ళు పట్టుకోపోవడం అయితే 100% కరెక్ట్. పట్టుకోపోతే ఏం కాదు, ఒరిగేది ఏం లేదు. కానీ వాడిని పట్టుకోపోయి మాత్రం తినాలి. ఆడికి నాలుకే తీర్చి పడదేం కాదు, ఏం కాదు. అసలు వాడిని మాత్రం వదిలితే మాత్రం ఇంకా దారుణం అయిపోతుంది. అట్లా నా కొడుకులు ఇంకా 10 మందిని పట్టుకొచ్చి ఇంకా 10 మంది ఉరుకొస్తారు ఇలాగే మాట్లాడడానికి. అలాంటి వాడిని మాత్రం వదిలితే వేస్ట్. అంటే ఆయనని బెయిల్ కోసం అని చెప్పేసి జడా శ్రావణ్ గారు ట్రై చేయడం, ఆయనకి బెయిల్ తీసుకొని రావడం, మళ్ళీ అక్కడ ఉన్న సర్పవరం పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పోలీసులు తరలించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కదా. మరి ఖచ్చితంగా జైలుకి అంకితం చేసే భావంతో ఉన్నట్లుగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. నిజంగానే అది జరుగుతుంది? చేయాలి, ఉన్నాడు ఆడు జైల్లోనే ఉన్నాడు, ఆడు బయటకు వచ్చి వేస్ట్. చేసేది ఏం లేదు, ఆడు బయట లోపలనే ఉండాలి. వాడు జీవితాంతం లోపల ఉంటేనే అవుతుంది, లేకపోతే వేస్ట్. వాడు వచ్చి అడ్డోళ్ళ దేవుళ్ళ పైన హిందువుల పైన విడిగా మాట్లాడుతుండు. అట్లాంటి మాత్రం పట్టుకోపోవడం సూపర్. అసలు లీడర్ లేని ప్రభుత్వం అది కేక, నాకు బాగా నచ్చింది, సూపర్. అసలు అంటే ప్రతిదానికి ప్రశ్న అనే పేరుతోటి ఉన్నదానికి నిజాలను బయట పెట్టే ప్రశ్నతోటి ప్రశ్నిస్తా ఉంటాడు కదా, మరి ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చిందంటారు? వాడు చేసిన ప్రశ్నలు ఏవి నిజాయితీ లేవు, వాడే లేవు. ముందు వాడే పెద్ద దొంగ బుక్ నా కొడుకు. అట్లాంటి వాడిని తీసుకోపోవడం కరెక్ట్. వీళ్ళు ఏదో చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు కానీ మత ప్రచారాలు, కానీ వాళ్ళు మాట్లాడుకోవడం మనకు సంబంధం లేదు. కానీ 100% తీసుకోపోవడం రైట్. నమస్తే అండి. నమస్తే. ప్రశ్న రావణ్ అకస్మాత్తుగా హైదరాబాద్ లో ఉన్నట్టుండి అర్ధరాత్రి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా అక్రమంగా తీసుకువెళ్లారు అనే ఒక ప్రచారం కూడా నడుస్తుంది. చూసినట్టయితే మనకి అరెస్ట్ చేసిన తర్వాత జడా శ్రావణ్ గారు కూడా ఆయనకు బెయిల్ ఇప్పించడం జరిగింది. అయినా కానీ సర్పవరం పోలీస్ స్టేషన్ లో మళ్ళీ బెయిల్ రాకుండా మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ఆయనను జైలుకి అంకితం చేస్తారా అనేది కొన్ని ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? జైలుకి అంకితం చేస్తారు, ఎందుకు చేయరు? ఇక్కడ తెలంగాణ ఏమంటారు, సీఎం ఆయనకే సపోర్ట్ ఉండు, అక్కడ ఆంధ్ర వాళ్ళు కూడా ఆయనకే సపోర్ట్ ఉండరు. సో ఒక జర్నలిస్ట్ గా ఆయన ఏం చేయలేకపోతాడు. ఎందుకనంటే ఆయనకి మాట్లాడే అధికారం ఉంది కాబట్టి మాట్లాడతా అని చెప్పేసి ముందుకెళ్తే అట్లాంటి తొక్కేస్తుండు. సో ఏ విధంగా చూసుకున్నా సరే, ఇంకా ఎవరైనా జర్నలిస్టులు ఎవరైనా మాట్లాడాలన్నా సరే, మీలాంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే మాట్లాడాలని అంటే మీరు కూడా మాట్లాడలేకపోతారు. ఎందుకనంటే పలానా మొత్తం తీసుకెళ్లి ఇట్లా చేసిరు, మేము మాట్లాడితే మమ్మల్ని కూడా ఏమంటారు ఇలా చేస్తారేమని చెప్పేసి భయం అనేది మీలో కూడా పుడుతుంది, రేపనాడు మాలో కూడా పుడుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా సరే అది తప్పు. ఎందుకనంటే జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడడానికి అధికారం ఉంది. ఒక రాజకీయ నాయకుడు సరే తెలంగాణ గురించి మీ అయ్య జాగిరా, ఆ జాగిరా, ఈ జాగిరా అని చెప్పేసి మాట్లాడినప్పుడు మరి ఒక జర్నలిస్ట్ కూడా ఒక మనిషే కదా. ఆయన జర్నలిస్ట్ మనిషే, కానీ వ్యక్తిగత దూషణలు చేయడం కరెక్టే అంటారా? వ్యక్తిగతంగా ఏం చేశాడండి? అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ ఆయన వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడినట్టుగా కూడా మనం కొన్ని వీడియోలు కూడా చూసాము. మరి దానికి సంబంధించి కూడా వ్యక్తిగత విషయాలకు ఈ విధంగా రియాక్షన్ వచ్చింది. దీంతో ఇంకా మొదలవుతుంది, వేరే వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వెళ్ళరు. పని విషయంలో ఏదైనా దూషణలు చేయండి పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా దూషణలు చేయకండి అని చెప్పేసి కూడా అక్కడ ఏపీ నుంచి డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరుగుతుంది. మరి వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? సరే వ్యక్తిగతంగా చేసిండు, సరే ఆయన తప్పు ఉంది, తప్పున్నప్పుడు నువ్వు తప్పున్నట్టు మాట్లాడాలి. ఎట్లా? నువ్వు ఏదైనా కోర్టుకన్నా తీసుకెళ్ళి హాజరుపరిచి సరే ఏదైనా పనిష్మెంట్ ఏదైనా చెప్పేసి అట్లాంటివి ఇవ్వాలి. అంతేగాని నువ్వు డైరెక్ట్ ఆంధ్ర పోలీస్కి నువ్వేమంటారు పర్మిషన్లు ఇచ్చి అరెస్ట్ చేయించడం అనేది అది కరెక్ట్ కాదు. సరే వ్యక్తిగతంగా అనడం ఈయన తప్పే, నేను కాదనట్లేదు. కానీ అన్నా సరే దానికని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి బ్రేక్ చేసేసి మరి ఆంధ్ర వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసేసి ఇక్కడ తెలంగాణ పర్సన్ని ఆంధ్రాకి తీసుకెళ్ళి
అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంటే దూషణ చేసింది ఏపీ పీపుల్ మీదనే కదా, ఎవరైతే ఏపీ డిప్యూటీ సీఎంలు ఉన్నారో వాళ్ళ మీదనే కదా చేసింది. సో అక్కడ నుంచి రియాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా, మరి ఆ విషయం పైన మీరేమంటారు? సరే ఇప్పుడు జర్నలిస్ట్ ఈయన చేసిందని చెప్పేసి మీరు అంటారు. సరే కాంగ్రెస్ నాయకులు ఎవరు చేయలేదా? ఆ నీకు ముగ్గురు పిల్లలుండ్రు, వాళ్ళ అమ్మని వేరేలాగా సంబోధించి ఇవన్నీ ఎవరు మాట్లాడలేదా? కాంగ్రెస్ వాళ్ళ నుంచే మాట్లాడారు. మరి ఆ రోజు ఏమైంది? ఒక జర్నలిస్ట్ ఏమంటారు ఫ్యామిలీ జోలికి వెళ్ళి అట్లా తిట్టిండు ఇట్లా తిట్టిండు అని చెప్పేసి అతను అరెస్ట్ చేసి ఆంధ్రాకి తీసుకెళ్ళిపోవడం కరెక్ట్ అని చెప్పేసి మీరు అంటారు కదా. సరే ఇదే కాంగ్రెస్ నాయకులు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీని, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు తిట్టారు? మరి ఆ రోజు ఏమైంది? రేవంత్ రెడ్డికి పర్మిషన్ ఆ రోజు ఇవ్వచ్చు కదా ఆయన. సరే ఆయన అంతా ఏమంటారు కనిపించని నాలుగో సింహం లాగా అంత స్ట్రిక్ట్గా ఉంటే మరి ఆ రోజు ఇవ్వాల్సింది. నీ పార్టీ నాయకులు అయితేంది, జర్నలిస్ట్ అయితేంది, ఎవడైనా మనిషే కదా. మరి ఆయన తప్పు మాట్లాడినప్పుడు నీ పార్టీ వాళ్ళు తప్పు మాట్లాడినా సరే వాళ్ళకు కూడా పనిష్మెంట్ కావాలి కదా. నేను చెప్పేది అదే, తప్పు ఎవరిదైనా సరే తప్పు అన్నట్టు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి. అంతేగాని జర్నలిస్ట్ ఒక కామన్ మ్యాన్ అరెస్ట్ చేసి చంపేపించి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయినా సరే, ఆయన కొట్టినా సరే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అవుతారు. ఎవరు రేవంత్ రెడ్డి, ఎవడు కాంగ్రెస్ ఈడ? రేపనాడే మనం చూసుకుంటుందా? ఎవడేం చూసుకోడు. సో ఏ విధంగా చూసుకున్నా సరే రేవంత్ రెడ్డిదే తప్పు. నమస్తే అన్న. ప్రశ్న రావణ్ గురించి తెలిసిందే. ఆయన ప్రశ్న అనే పేరుతోటి ప్రతిసారి హిందుత్వాన్ని ద్వేషిస్తాం అనేది విద్వాంసాలు సృష్టిస్తున్నాడు అని చెప్పేసి కొన్ని రకాలుగా వార్తలు కూడా రావడం జరిగింది. దానిపైన కూడా రాధా మనోహర్ దాస్ గారి పేరు కూడా తీయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏపీ పోలీసులు కూడా నన్ను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వ్యక్తిగత దూషణలు, మత విద్వాంసాలు రేపుతున్నారు అన్నట్టుగా. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ అరెస్ట్ అనేది కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే ఆయన కూడా ఏదో వాడ్స్ వాడి తప్పు కాలేదు. సో గతంలోకి వెళ్ళి ఆయన వీడియోలు ఎప్పుడు చూసినా కూడా ఆయన ఏంటంటే నేను ఎవరో ఇప్పుడు ఎస్సీ ఎస్టీలని కొంతమందిని ఎవరో ఇబ్బంది పెట్టారు. గతంలో కొన్ని సందర్భాలు ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ వీళ్ళు ఎస్సీ ఎస్టీలు కూడా మోసపోతారు. మీరు ఏదైతే క్రిస్టియానికి పోయి అక్కడ అక్రమంగా డబ్బులు వాళ్ళకి ఎవరికో పాస్టర్లకు ఇచ్చి మోసపోతారు. ఆ దాంట్లో వీని భాగస్వామ్యం ఉండదు కాబట్టి వీడు ఎలాంటిది చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే వాళ్ళని మోసం చేసే దొంగలు ఎవరంటే వీళ్ళంటి వాళ్ళు ఇంకా చాలా మంది పాస్టర్లు ఉంటారు. సో వాళ్ళు మారాలి. ఇట్లాంటి వాళ్ళని కూడా నమ్మకండి. నమ్మితే మాత్రం మీరు మోసపోతారు. ఎందుకంటే ఇప్పుడు సరే ఒక తప్పిది అయితే దాన్ని నువ్వు ప్రశ్నిస్తావా, మాట్లాడు, కానీ ప్రతిసారి ఒకరిని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడి ప్రజలు రెచ్చగొట్టి అమాయకమైన ప్రజల్ని వాళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించి ఒక తప్పుడు ప్రచారంగా వీళ్ళు మారుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. రాధా మనోహర్ దాస్ గారు కూడా ఎక్కడ కూడా కాంట్రవర్సీ ఏదైనా మాట్లాడితే ఆయన ఒక కులానికి ఒక మతానికో మాట్లాడు, తప్పేది ఉంటే తప్పు మాట్లాడు. రాధా మనోహర్ దాస్ వీడియోలు నేను చాలాసార్లు చూసినాం. ఆయన సూటిగా మాట్లాడతారు. ఎవరైనా దమ్ముడే ప్రశ్నిస్తే దాన్ని చర్చ పెడదామన్నారు. సో కాబట్టి రాధా మనోహర్ దాస్ గారు మంచిది, కానీ ఈయన విధానం మార్చుకోవాలి. నువ్వు అమాయకాలను రెచ్చగొట్టి వాళ్ళు జైళ్ళకి పోతే నువ్వు బాగుపడతావు. నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఇలా అక్రమంగా పాస్టర్లతో డబ్బులు తీసుకొని రకరకాల మాట్లాడుతూ నువ్వు భయపడుతున్నావు. సో నువ్వు ఎదుగుతున్నావు. మిగతా ఎవరైతే వాళ్ళని ఈ ఈ దాంట్లో రెచ్చగొట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఆయన అట్లాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. నెక్స్ట్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా కఠినంగా చట్టాలు కూడా ఉండాలి. అంటే వ్యక్తిగత దూషణలు అనేవి కూడా, అంటే ఏపీ పోలీసులు వచ్చి తెలంగాణలో అరెస్ట్ చేశారు అనేవి కూడా, ఇవి చాలా విధాలుగా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకోవడాలు కూడా జరుగుతున్నాయి. మరి ఈ అక్రమాల గురించి కూడా తీస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం గారు కూడా. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? అర్థం కాలేదు నాకు. అంటే ఏపీని ఇక్కడ ఉన్న తెలంగాణ జర్నలిస్టులు కానీ ఇట్లా ప్రశ్న రావణ్ గారు కూడా వ్యక్తిగతంగా దూషణలు అనేవి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి, టార్గెట్ చేస్తున్నారు అని కూడా మాట్లాడుతున్నారు. మరి ఇలా చాలా మంది మాట్లాడారు కదా, ఇలాంటివి చేశారు కదా అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళ నుంచి కూడా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మరి వాటికి మీ సమాధానం ఏంటి? చూడాలి మళ్ళీ ఏందన్నా కానీ ఎవరైనా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకోరు కావచ్చు. నీకు ఒకవేళ ఒక అభిప్రాయం తప్పు అనిపిస్తే దానిపైన నువ్వు ఎలాంటి అయినా కామెంట్ చేయొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఇంకోరి గురించి మాట్లాడకూడదు. సో ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కొంతమంది చూస్తున్నాం మిగతా విషయాల గురించి పట్టించుకుని ఒక విషయం వచ్చే మనకు దాన్ని హైలైట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ప్రతిదాన్ని కూడా సమానంగా జర్నలిస్ట్ అన్నోడు అది హిందుత్వమా ఇంకో విషయం ఏది వచ్చినా సో హిందుత్వం తప్పేది ఉన్నది అనేది దాన్ని హైలైట్ చేసే విధంగా తప్ప అరే వాడు పలానా పార్టీ వాడు ఇలా పలానా బీజేపీ వాడు పలానా జనసేనోడు అని టార్గెట్ చేయడం కూడా మంచిది కాదు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా మాట్లాడటం తప్పు. ఏదైనా ఉంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి.